హలో. ఒరే మా రూమ్లోకి ఏదో వచ్చిందిరా, చాలా భయంగా ఉందిరా. నాకు అర్థం కాలా. అరే నీకు అర్థమయ్యేసరికి నేను దీని చేతిలో చచ్చిపోయేలా ఉన్నానురా. దేని చేతిలో? ఎవరినైనా ప్రేమించావా? నాకెప్పుడు చెప్పలేదే. అరే నేను పడుతున్న భయానికి నువ్వు అడుగుతున్న క్వశ్చన్కి ఏమన్నా సంబంధం ఉందారా? ఓ, నువ్వు భయపడుతున్నావా? అలా చెప్పు మరి. అంతకీ ఎందుకు భయపడుతున్నావు? ఒరే నీకు ఇప్పుడంతా అర్థమయ్యేసరికి నా పెద్ద కర్మ కూడా అయిపోయేలా ఉందిరా. పెట్టరా ఫోను. వీడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, అయినా సగం సగం చెప్తే నాకేం అర్థం అవుద్ది? ఎవరికి చేయను? శతమానం భవతి శతాయుః పురుషస్యతే. హలో హలో శాస్త్రి, అరే మా రూమ్లోకి ఏదో వచ్చిందిరా, చాలా భయంగా ఉందిరా. దుష్టు దోషం, వాస్తు దోషం, గ్రహ దోషం, పీడకలలు, చేతబడులు పావులనుకుంటే అరడజన అరటిపళ్ళు, పావు కిలో పావు చెక్కలు, కొంత దక్షిణ తీసుకురావయ్యా. శాస్త్రి ఇప్పుడు అంత టైం లేదురా. ఎందుకుంటుంది? తాగమంటే తెల్లారులు పేపర్లు తాగుతా కూర్చుంటావు. తాగుబోతు రమేష్ గారు. కోపాలకు మాత్రం ఏ లోటు ఉండదు. మందు బాబులం మేము, మందు బాబులం. ఎక్కడున్నారా? ఇక్కడ మనకు తెస్తే ఎందుకు రా తాగడం? అరే రమేష్ మా రూమ్లోకి ఏదో వచ్చిందిరా. దాని చేతిలో మందు ఉందా? లేదురా. మందు లేని వెళ్తాం మనకంటే మాటలు పెట్టే ఫోన్. అరే రమేష్ మనకు ముందేరా మెయిన్. ఎవరికి చేయను? హలో, అరే గిరి ఎక్కడున్నావురా? సూర్యగడు ఇంటికి వెళ్తున్నాను రా. సూర్యగడు చనిపోడంటరా. సూర్యుడు చచ్చిపోయాడా? ఎలారా? దుబాయ్లో యాక్సిడెంట్ అయిందంటరా. బాడీని ఇంటికి తీసుకొస్తున్నారు ఇప్పుడు. అరే సూరి, ఎన్నేళ్ళైందిరా అలా పిలిచి. డిగ్రీ చదువుతున్నంతసేపు ఎంతలా కలిసి ఉండేవాళ్ళంరా, ఎన్ని సినిమాలు చూసేవాళ్ళంరా. చివరికి నన్ను చూస్తే భయపడే రూపంలోకి నేను మారానురా. ఒరే, మనవి చాలా బిజీ లైఫ్స్ రా, కానీ వారానికి ఒక్కసారైనా కాల్ చేసి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిరా. ఐ మిస్ యూ రా. చదువుకునే వయసులో ఏర్పడిన స్నేహాలు ఎన్ని సంవత్సరాలైనా మరవలేనివి. ఆ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడానికి అప్పుడప్పుడు మీ స్నేహితులతో మాట్లాడండి.